कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण माताजी हरे कृष्ण हरे कृष्ण क्लास स्टार्ट చేస్తాం మాతాజీ हरे कृष्ण माता जी। హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. ఈ రోజు మనము భగవద్గీతలోని 12వ అధ్యాయమైన 12th చాప్టర్ భక్తి యోగంలో 9వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. ముందుగా మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగన లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. पतित पावन गुरु महाराज की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माता जी अंड हरे कृष्ण प्रभु जी. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. మనము हरे कृष्ण 12వ माता जी। భగవద్గీతలో 9వ శ్లోకంకి వెళ్ళేకి ముందు పోయిన క్లాస్ లో ఏం జరిగింది ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. మొదటగా ఈ అధ్యాయంలో మొదటగా అర్జునుడికి ఒక డౌట్ అనేది వస్తుందన్నమాట. అది ఒక క్వశ్చన్ అడుగుతారు శ్రీకృష్ణ భగవాను. ఏమని అంటే గన, ఓ కృష్ణ, ఆ నీ యొక్క నీకు నీ స్వరూపానికి నీకు డైరెక్ట్ గా భక్తియుక్త సేవ చేసే వాళ్ళు ఎక్కువ పరిపూర్ణత చెందిన వాళ్ళ, లేదంటే లేదంటే మరి నీ బ్రహ్మజ్యోతిని ఆరాధించే వాళ్ళు, నీ నిరాకార బ్రహ్మజ్యోతిని ఆరాధించే వాళ్ళు ఎక్కువ పరిపూర్ణత చెందిన వాళ్ళ అని చెప్పి ఆ అడుగుతారనమాట. అర్జునుడు ప్రశ్నను అడిగి, అంటే బ్రహ్మ ఉపాసకులు పరిపూర్ణత చెందిన వాళ్ళ, లేకపోతే నే సాకార రూపమైన శ్రీకృష్ణునికి డైరెక్ట్ గా భక్తియుక్త సేవ చేసే వాళ్ళు ఎక్కువ పరిపూర్ణత చెందిన వాళ్ళ, ఏది సులభమైన మార్గము, భక్తియుక్త సేవ సులభమైనదా లేకపోతే బ్రహ్మ ఉపాసన సులభమైనదా అని కూడా అడుగుతారనమాట. దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే గన, ఓ అర్జున, ఎవరైతే నాయందు తమ మనసుని లగ్నం చేసి ఎంతో శ్రద్ధతో ప్రేమతో ఎవరైతే నా భక్తియుక్త సేవలో నెలకొంటారో వారే అత్యున్నతంగా పరిపూర్ణత చెందిన వాళ్ళు అని నా అభిప్రాయము అని చెప్తారనమాట. అంటే బ్రహ్మ ఉపాసన కంటే కూడా, బ్రహ్మజ్యోతి ఉపాసన కంటే కూడా, లేదా నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళ కంటే కూడా భక్తులే గొప్ప వాళ్ళు, ఉత్తమమైన వాళ్ళు, ఎక్కువ పరిపూర్ణతని చెందిన వాళ్ళు అని చెప్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత 3-4 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే, 3వ శ్లోకంలో ఈ బ్రహ్మజ్యోతి యొక్క లక్షణాల గురించి చెప్తారనమాట. ఈ బ్రహ్మజ్యోతి అక్షరం అంటే అక్షయం, క్షయము లేనిది, మరియు ఒక నిర్దేశకం అంటూ ఏమీ లేదనమాట. అవ్యక్తం, మన కళ్ళతో మనము చూడలేనిది, మరియు సర్వత్ర గమ చింత్యంచ, అంటే అంతటా వ్యాపించి ఉండేది, దృఢమైనది, మరియు అచలం అంటే కదలిక లేనిది, మరియు కూటస్థం మార్పు లేనిది. ఇవి బ్రహ్మజ్యోతి యొక్క లక్షణాలు. బ్రహ్మజ్యోతి అంటే ఏంటి అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క దేహ కాంతిని మనం బ్రహ్మజ్యోతి అని అంటాం అనమాట. ఆ తర్వాత ఈ బ్రహ్మజ్యోతిని ఉపాసించే వాళ్ళు, నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళు, లేదా బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వాలి అని ప్రయత్నం చేసే వాళ్ళ యొక్క లక్షణాల గురించి 4వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట. సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్రా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేరత. సన్నియమ్యేంద్రియ గ్రామం అంటే వాళ్ళు వారి యొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని ఉంటారు. ఇంద్రియ భోగ వాంఛను పూర్తిగా విడిచిపెడతారనమాట. ఆ తర్వాత అన్ని వేళలా అన్ని చోట్ల
సమబుద్ధితో ఉంటారు. సర్వభూత హితేరత, అందరికీ మంచి చేయాలి, అందరికీ హితం కలగాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా నన్నే పొందుతారు. తే ప్రాప్నువంతి మామేవ, అంటే బ్రహ్మ ఉపాసకులు కూడా నన్నే పొందుతారు. ఏమంటే నా దేహకాంతి అయిన బ్రహ్మజ్యోతిలో వాళ్ళు లీనమవుతారు, అంతేగాని నా ధామంలోకి వాళ్ళు అడుగు పెట్టలేరు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఆ బ్రహ్మ ఉపాసన ఎలాంటిది అనేది, ఇది ఈజీనా కష్టమా అనేది 5వ శ్లోకంలో చెప్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఏం చెప్తారు అంటే గన, క్లేశోధికతరస్తేషం అవ్యక్త సక్త చేస్తాం. ఎవరైతే ఈ అవ్యక్త రూపమైన బ్రహ్మజ్యోతి పట్ల ఆసక్తిని కలిగి ఉంటారో వాళ్ళ యొక్క మార్గం అనేది క్లేశ అధికతరస్తేషం, అంటే క్లేశాలు ఎక్కువగా ఉంటాయి, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ గతి అనేది దుఃఖంతో కూడుకొని ఉంటుంది. దేహము ఉన్న వాళ్ళు, దేహదారులు ఎల్లప్పుడూ ఈ దేహదారులకు ఈ మార్గము కష్టతరమే అని చెప్తారన్నమాట. స్వయాన భగవంతుడే చెప్తున్నారు. ఆ తర్వాత భక్తుల యొక్క లక్షణాల గురించి 6-7 శ్లోకాలలో చెప్తారనమాట. ఎవరైతే ఏతు సర్వాణి కర్మాని మై సన్యస్య మత్పర, ఎవరైతే వారి యొక్క సమస్త కర్మలను నాకు సమర్పించి వారు తమ బుద్ధిని తమ మనసును నాపైననే లగ్నం చేసి ఇంకా అన్య చింత లేకుండా నా యందు భక్తియుక్త సేవలో నెలకొంటారో అటువంటి వాళ్ళను ఉద్ధరిస్తాను అని చెప్తున్నారు. ఏ విధంగా ఉద్ధరిస్తారంట, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగర భవామి నచిరాత్ పార్త మయ్యా వేసిత చేతసం, అంటే అటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ నా భక్తియుక్త సేవలోనే నెలకొన్న భక్తులను నేను శీఘ్రముగా ఉద్ధరిస్తాను. ఈ మృత్యు సంసార సాగరం నుంచి నేను వాళ్ళని బయటపడేస్తాను, నేను నా ధామానికి తీసుకెళ్తాను అని అంటారనమాట. అంటే ఇక్కడ వెంటనే, అంటే ఈ జన్మలోనే, ఒకే జన్మలోనే మనము పరిపూర్ణత సాధించవచ్చు అనేది ఇక్కడ భక్తుల గురించి చెప్తున్నారు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు కూడా అంటారనమాట. ఒకసారి ప్రభుపాదుల వారితో ఏమంటారంటే శిష్యుడు, ప్రభుపాద నేను మళ్ళీ జన్మలో కూడా నేను మీ కృష్ణ చైతన్యాన్ని స్ప్రెడ్ చేయడానికి మళ్ళీ నేను పుడతాను, మీ మిషన్ లో నేను పార్టిసిపేట్ చేస్తాను అంటే, అదేమీ వద్దు. ప్రభుపాదుల వారు కొంచెం గంభీరంగా చెప్తారనమాట. ఏమనుకుంటున్నావు నువ్వు, మాయని తక్కువ అంచనా వేస్తున్నావా? ఇప్పుడు నీకు అవకాశం ఉంది, పరిపూర్ణత చెందడానికి అవకాశం ఉంది, నీకు గురువు ఉన్నారు, తర్వాత భగవద్గీత జ్ఞానం అనేది తెలుసుకున్నావు, శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడని కూడా నువ్వు తెలుసుకున్నావు. అతన్ని చేరుకోవడానికి మనకి శ్రీ చైతన్య మహాప్రభు దయ ద్వారా మనకి హరే కృష్ణ మహామంత్రం కూడా నీకు తెలిసింది. అన్ని ఇలా కుదురుకోవు, ప్రతి జన్మలో ఇలా కుదురుకోవు. మాయ అనేది చాలా బలమైనది, కాబట్టి ఒకే జన్మలోనే మనము పరిపూర్ణత సాధించాలి అని చెప్తారనమాట. ఇక్కడ కూడా భగవంతుడు ఇక్కడ మాట ఇస్తున్నారు మనకి. అలా ఎవరైతే నిత్యము ప్రేమతో నా యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారో వాళ్ళని నేను శీఘ్రముగా నా ఈ మృత్యు సంసార సాగరం నుంచి బయటపడేస్తాను అంటున్నారు. శీఘ్రముగా అంటే ఈ జన్మాంతరమే, ఈ జన్మలోనే, ఈ జన్మ ముగించే టైంకే మనల్ని తీసుకెళ్తాను అని చెప్పి భగవంతుడు మనకి ఇక్కడ 7వ శ్లోకంలో కూడా చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత చాలా మంది భక్తులు ఉంటారు, అందరూ ఒకే స్టేజ్ లోనే ఉంటారనమాట. కొందరు ఎక్కువ పరిపూర్ణత సిద్ధి స్టేజ్ లోను, మరియు ప్రేమ భక్తిలో కూడా చాలా స్టేజెస్ అనేటివి ఉంటాయి. ఉత్తమ భక్తులు ఉంటారు, కొంచెం తక్కువ భక్తులు ఉంటారు, ఆరంభ దశ భక్తులు ఉంటారు. వారి యొక్క ఉత్తమ భక్తుల లక్షణాలు ఏంటి, అలా భక్తిలో స్టేజెస్ గురించి భగవంతుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. 8వ శ్లోకం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. 8వ శ్లోకంలో మనము పోయిన క్లాస్ లోనే చెప్పుకున్నాము 8వ శ్లోకం గురించి. దీంట్లో ఉత్తమ భక్తి గురించి చెప్తారనమాట భగవంతుడు. మయ్యేవ మనాదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. అంటే మయ్యేవ మనాదత్స్వ అంటే ఏంటంటే మన మనస్సుని శ్రీకృష్ణ భగవానుని పట్ల ఫిక్స్ చేయడం అనమాట. మైండ్ ని మన మనసుని భగవంతుని పైన లగ్నం చేయడం అనమాట. ఇది అన్నిటికంటే టాప్ మోస్ట్ అనమాట. అది చాలా కష్టమైన పని అనమాట.
ఆ ఎవరు చేయగలుగుతారు ఇలా అంటే గన మనకి తెలిసిన ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకున్నాము. బృందావనంలోని గోపికలు, వాళ్ళు ఎప్పుడూ కూడా ఏ పని చేస్తున్నా కూడా భగవంతుని యొక్క స్మరణలోనే ఉంటారన్నమాట. ఇలా ఎవరైతే తమ తమ మనసుని భగవంతుని పట్ల ఆ లగ్నం చేశారో దాన్ని స్మరణాత్మిక భక్తి అని అంటాం అనమాట. వాళ్ళు భగవంతుని స్మరించకుండా, భగవంతుని గుర్తు చేసుకోకుండా, భగవంతుని గురించి ఆలోచించకుండా, శ్రీకృష్ణుని గురించి ఆలోచించకుండా అసలు క్షణమైనా ఉండలేరు అనమాట. అలా అని చెప్పి వాళ్ళు ఎల్లప్పుడూ ధ్యానంలోనే ఉంటారని కాదు, వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేస్తారు, మనకంటే కూడా బాగా చేస్తారు. ఆ భగవంతుని కోసము కావలసినవన్నీ చేస్తారనమాట. వాళ్ళు గోపికలు వాళ్ళు ఏం చేస్తారంటే గన, వాళ్ళు కల్లాపు చల్లుతున్నా, కసు ఊడుస్తున్నా, పాలు పితుకుతున్నా, మజ్జిగ చిలుకుతున్నా, వంట చేస్తున్నా, పిల్లవాడిని సముదాయిస్తున్నా, బియ్యం చెరుగుతున్నా, ఏ పని చేస్తున్నా సరే వాళ్ళు మనసులో శ్రీకృష్ణున్నే ధ్యానిస్తారు, కానీ పని కూడా చక్కగా చేస్తారనమాట. ఇది ఆ ఇది టాప్ మోస్ట్ అన్నమాట. అంటే మన మనసులో ఎప్పుడు మనము అలా 24 గంటలు భగవంతుణ్ణి స్మరించగలుగుతాము అంటే, ప్రేమ భావం ఉన్నప్పుడు, భగవంతుని పట్ల ప్రేమ ఉన్నప్పుడు మనము ఎలాగైతే మన బిడ్డల గురించి మనము నిరంతరం ఆలోచిస్తాం కదా. ఎందుకు ఆలోచిస్తాము? ఎందుకంటే వాళ్ళంటే మనకు ఇష్టము, వాళ్ళ పట్ల ప్రేమ ఉంది కాబట్టి. అలాగే మనకి కూడా భగవంతుని పట్ల ఇష్టము, ప్రేమ కలిగితే భగవంతుని గురించి ఆలోచించకుండా ఉండలేమన్నమాట. గోపికలు కూడా అంతే. అలాగే ప్రహ్లాద్ మహారాజ్ కూడా నిరంతరము భగవంతుని స్మరించారనమాట. సరే, ఇది టాప్ మోస్ట్ భక్తి. మరి నిరంతరము మన మనసుని భగవంతుని పైన లగ్నం చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళ కోసం ఏమంటున్నారంటే భగవంతుడు నెక్స్ట్ స్టేజ్, దానికంటే కొంచెం కింద స్టేజ్ ఏంటి అంటే గన, మై బుద్ధి నివేశియ. సరే పోనీ నువ్వు నీ మనసుని నా యందు లగ్నం చేయలేకపోతున్నావంటే కనీసం నీ బుద్ధిని ఉపయోగించి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీ బుద్ధినంతయు నా కొరకు వినియోగించు అని చెప్తారనమాట. అంటే దానికంటే కొంచెం తక్కువ స్టేజ్ అనమాట ఇది. బుద్ధితో ఏమని వాళ్ళకు అంతా తెలుసు అనమాట. వాళ్ళు బుద్ధితో భగవంతుని కనెక్షన్ లో ఉంచుకోవాలి అని అనుకుంటారనమాట. అంటే శ్రీకృష్ణుడు దేవాతి దేవుడు, శ్రీకృష్ణుడి నుంచే ఈ చరాచర జగత్తు మొత్తం వస్తుంది, శ్రీకృష్ణునికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు, ఈ సృష్టి మొత్తము శ్రీకృష్ణుడే సృష్టించాడు, ఆ తర్వాత తను తలుచుకుంటే ఈ సృష్టినంతా లయం చేయగలుగుతాడు కూడా, నన్ను నాకు ఏ కష్టం వచ్చినా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు. అలా భగవంతుని యొక్క గొప్పతనం గురించి బాగా తెలుసు అనమాట వీళ్ళకి. అలా వాళ్ళు భగవంతునితో కనెక్షన్ అనేది పెట్టుకుంటారు అనమాట. కానీ ఈ ప్రేమ వినిమయం అనేది, ఈ ప్రేమ స్టేజ్ అనేది ఇంకా వీళ్ళకి వచ్చిండదనమాట. బుద్ధితో కనెక్షన్ చేసుకోవాలని, బుద్ధితో భగవంతుని అర్థం చేసుకోవడంలో ఉంటారనమాట వీళ్ళు. అలా మనసుతోనూ బుద్ధితోనూ నా యందే లగ్నమైన వాళ్ళు ఆ విధంగా నిస్సందేహంగా నాలోనే ఎల్లప్పుడూ నివసిస్తారు అని చెప్పి 8th శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారనమాట. ఆ తర్వాత 9th శ్లోకము, ఇది ఇంకా మనం చెప్పుకోలేదు, ఒకసారి చదువుతాను చూడండి. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనుంజయ. హరే కృష్ణ. 9th హరే శ్లోకం కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఓ అర్జున, ధనంజయ, నీ మనస్సును క్రమము తప్పక నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు భక్తి యోగ నియమాలను అనుసరించు. ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికను పెంచుకోవలసినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు అలా కూడా చేయలే, మనస్సును బుద్ధిని శ్రీకృష్ణ భగవానుని పట్ల లగ్నం చేయలేకపోయారని. అత చిత్తం సమాధాతం నశక్నోషి మయి స్థిరం అంటే మీ చిత్తాన్ని నా మీద ఫిక్స్ చేయలేకపోతే ఏం చేయాలంట? నెక్స్ట్ లైన్ లో చెప్తున్నారు, అభ్యాస యోగేనతతో మామిచ్చాప్తుం ధనంజయ. అభ్యాసం చేయండి అంటే సాధనా భక్తి అంటారనమాట. నీకు న్యాచురల్ గా ప్రేమ లేకపోతే సాధనా భక్తి చెయ్యండి అంటే మనమంతా చేసేది సాధనా భక్తి అనమాట. అంటే ఒక గురువుని ఆశ్రయించి ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని ఆధ్వర్యంలో మనము గురువుకి శరణాగతి పొంది
గురు గురువు పట్ల భక్తి భావంతో శరణాగతి పొందితే అప్పుడు గురువు యొక్క నిర్దేశకంలో మనము భక్తియుక్త సేవ చేస్తే అది సాధన భక్తి అన్నమాట. ఈ అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తం ధనంజయ, అలా సాధన భక్తి ద్వారా నన్ను పొందు అర్జున అని చెప్తున్నారు అనమాట. అంటే మనం చేసే సాధన భక్తి ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్తారా? సాధన భక్తి అంటే నియమాలతో కూడుకున్న భక్తి అన్నమాట. చెప్పండి చెప్పండి అంటే మాతాజీ. సాధన భక్తి అంటే ఇప్పుడు మనం పొద్దున్నే మంగళారతికి లేవడం మాతాజీ, మంగళారతి అటెండ్ అవ్వడం, తర్వాత ఆ మంగళారతి తర్వాత జపం చేయడం, జపం తర్వాత మళ్ళీ మనం గురు పూజ, తర్వాత దర్శనార్థి, గురు పూజ ఇవి అటెండ్ అవ్వడం క్రమబద్ధంలో, మళ్ళీ భాగవతం క్లాస్ వినడం, మనం 4 నియమాలు పాటించడం, ఇంట్లో భగవంతుడికి సేవ చేయడం, మళ్ళీ వైష్ణవులకి సేవ చేయడం, అలాగే నిత్యం ఏదైతే మనకు 10 వరకు ఉంటుందో అవన్నీ చేస్తూ నియమాలు పాటిస్తూ సాధన చేయడం. జపం, హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాల జపం చేయడము, తర్వాత భగవంతుడికి ప్రసాదమే స్వీకరించడము, తర్వాత భగవద్గీత భాగవతాలను చదవడము, ఇలా మనము సాధన ప్రకారం చేసుకుంటా వెళ్ళడం. గురువు యొక్క నిర్దేశకంలో సాధన ప్రకారం చేసుకుంటూ పోతే ఇప్పుడు మనకి న్యాచురల్ గా భగవంతుని పట్ల ప్రేమ లేదు కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నారంటే, సరేనైనా నువ్వు ఒక టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారము ఒక గురువు యొక్క డైరెక్షన్ లో నువ్వు భక్తి చెయ్యి, ఏదో ఒక రోజు నీకు నా మీద న్యాచురల్ గానే ప్రేమ అనేది వస్తుంది, అలా నన్ను పొందగలుగుతావు అని చెప్తున్నారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదులు ఏం చెప్తున్నారో చూడండి. భక్తి యోగలోని సాధనా భక్తిని అభ్యసించుట కొరకై మానవుడు నిష్ణాతుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశకంలో కొన్ని నియమ నిబంధనలను అనుసరించవలెను. భక్తుడు ప్రాతకాలమున నిద్రలేచి స్నానం ఆచరించుట, మందిరముకు వెళ్లి ప్రార్థనలను అర్పించుట, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుట, శ్రీ విగ్రహముల కొరకై పూలను సేకరించుట, వివిధ రకముల భోగ ప్రసాదములను నివేదించి ప్రసాదమును గ్రహించుట వంటి కార్యములను చేయవలెను. ఈ విధముగా అతడు అనుసరించదగిన నియమ నిబంధనలు అనేకము కలవు. అతడు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతము శుద్ధ భక్తుల నుండి నిత్యము శ్రవణం చేయవలెను. ఈ విధమైన అభ్యాసం ఎవరికైనాను భగవత్ ప్రేమ స్థితిని ఉద్ధరించగలదు. అప్పుడు అతడు నిశ్చయముగా భగవద్ధామమును చేరుకోగలడు. ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమును అనుసరించి నియమ నిబంధనలతో ఆచరించబడే భక్తి యోగాభ్యాసము ఎవరినైనాను తప్పక భగవత్ ప్రేమ స్థితికి ఉద్ధరించగలదు. అది మనము ఇదే చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఏమంటున్నారంటే, మనకు న్యాచురల్ గా శ్రీకృష్ణుని పట్ల ప్రేమ లేనప్పుడు మన మనస్సును మన బుద్ధిని 24 గంటలు మనము శ్రీకృష్ణ భగవానుని యందు ఫిక్స్ చేయలేనప్పుడు సాధన భక్తి చెయ్యండి, నియమ నిబంధనలతో కూడిన భక్తి చెయ్యండి. అలా చేయడం ద్వారా ఏదో ఒక రోజు మనము శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమను పెంపొందించుకోగలుగుతాము, ఆ విధంగా ఉద్ధరింపబడతాము అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 10th శ్లోకము. అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ, మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. హరే కృష్ణ. 10th శ్లోకం ట్రాన్స్లేషన్ ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ సువర్ణ మాతాజీ చెప్పండి. నీవు భక్తి యోగ నియమములను అభ్యసింపలేకపోయినచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపుము. ఎందుకనగా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణత్వమును పొందగలవు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఏం చెప్పినారు, నీ మనసును బుద్ధిని నా పైననే లగ్నం చెయ్యి అని చెప్పినారు. ఒకవేళ అలా చేయలేకపోతే ఏమని చెప్పినారు, సరే నీకు న్యాచురల్ గా నా పట్ల ప్రేమ కలగడం లేదు కాబట్టి నువ్వు సాధనా భక్తి చెయ్యి అని చెప్పినారంట. అంటే ఒక గురువు దగ్గర నియమ నిబంధనలతో కూడిన భక్తియుక్త సేవ చెయ్యి నువ్వు అని చెప్పినారు. ఒకవేళ అది కూడా నువ్వు చేయలేకపోతే అభ్యాసే అపి అసమర్థోసి, అంటే అభ్యాస భక్తి కూడా నువ్వు చేయడంలో అసమర్థుడవైతే, నువ్వు చేయలేకపోతే మత్కర్మ పరమోభవ, నా కోసం పని చెయ్యి అని చెప్తున్నారనమాట. మదర్థమపి కర్వాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి, ఆ విధంగా నువ్వు
సిద్ధిని పొందగలుగుతావు. అంటే ఫస్ట్ మనస్సుని లగ్నం చేయమన్నారు. మనసు చేయలేకపోతే బుద్ధిని లగ్నం చేయమన్నారు. మనసు బుద్ధి లగ్నం చేయలేకపోతే ఇప్పుడు ఏం చెప్తున్నారు, కనీసం ఇంద్రియాలు, నీ ఇంద్రియాలతో అన్నా సరే నువ్వు నా కోసం పని చేయి, నీ కాళ్ళతోనూ నీ చేతులతోనూ ఆ నా కోసం నువ్వు పని చెయ్యి అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ భగవంతుడు మనకి ఎలాగోలా భగవంతుడు మనకు ఆప్షన్స్ ఇస్తున్నారనమాట. ఎలాగైనా సరే ఈ విధంగా చేయడం ద్వారా అయినా సరే ఏదో ఒక రోజుకి నా మీద నీకు ఆ న్యాచురల్ ప్రేమ కలుగుతుంది అన్నట్టు చెప్తున్నారనమాట. ఇది శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో కూడా రాస్తున్నారు. లేకపోతే ఇంకా ఏమని చెప్తారు అంటే భగవంతుడు ఎవరైనా భక్తియుక్త సేవ చేస్తుంటే వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేస్తే ఆ విధంగా కూడా మనము ఉద్ధరింపబడతాము అని అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను మీకు ఆ వారం వారం ఇక్కడ భగవద్గీత క్లాస్ చెప్తున్నాను అనమాట. దానికోసము ప్రిపరేషన్ అనేది ఉంటుంది. అంటే నా టైం ని కొంచెము ఈ భగవద్గీత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తున్నాను అనమాట. అలా మా ఇంట్లో వాళ్ళు, నా భర్త అయితే ఏమి, నా పిల్లలైతే ఏమి దానికి సహకరిస్తున్నారు. అంటే అడ్డు చెప్పడం లేదనమాట. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ప్రచారం చేయలేకపోయినా కనీసం ప్రచారం చేసే వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అది కూడా భక్తియుక్త సేవే అవుతుంది అనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. మీరు సాధనా భక్తి చేయలేకపోతే ఆ సాధనా భక్తి చేసే వాళ్ళ భక్తులకైనా సరే మీరు హెల్ప్ చేయండి, ఆ విధంగా అయినా సరే మీరు ఉద్ధరింపబడతారు అని చెప్తున్నారు అనమాట. మీరు సంపాదించే దాంట్లో కొంచెము ఈ కృష్ణ చైతన్య కర్మలకి, కృష్ణ చైతన్య కార్యక్రమాలకి, వైష్ణవులకి దానం ఇవ్వండి, ఆ విధంగా మీరు ఉద్ధరింపబడతారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా ఏమని చెప్తున్నారు అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్క కార్యముకు కొంత స్థలము పెట్టుబడి వ్యవస్థ పరిశ్రమలనేటివి అవసరములు. ఏదేని వ్యాపారముకు స్థలము పెట్టుబడి పరిశ్రమ మరియు దానిని నడుపుటకు కార్యనిర్వహణ సంస్థ అవసరమైనట్లే శ్రీకృష్ణుని సేవ కొరకు కూడా అవన్నీ అవసరములగును. కానీ ఆ రెండు కర్మలలో భేదమేమనగా భౌతిక స్థితిలో మానవుడు ఇంద్రియ తృప్తి కొరకై కర్మ చేయును, రెండవ స్థితిలో అదే కర్మను శ్రీకృష్ణుని ప్రీతి కొరకై చేయును, అప్పుడు అదే ఆధ్యాత్మిక కర్మ అగును. ఎవరైనాను ధనమును అధికముగా కలిగి ఉన్నచో వారు కృష్ణ చైతన్య ప్రచార కార్యక్రమముల కొరకు కార్యాలయ భవనమును గాని మందిరమును గాని నిర్మించవచ్చును, లేక కృష్ణ సంబంధ విజ్ఞానమును ముద్రించుటకు తోడ్పడవచ్చును. ఇంకను వివిధ రకములైన కృష్ణపరమైన కర్మలు అనేకము కలవు. మానవుడు అట్టి కర్మలలో ఆసక్తుడై ఉండవలెను. ఎవరైనాను తమ కర్మ ఫలములను పూర్తిగా త్యాగం చేయలేకున్నచో దానిలో కొంత శాతమైనను కృష్ణ చైతన్య ప్రచారము కొరకు త్యాగం చేయవచ్చును. ఈ విధంగా కృష్ణ చైతన్యోద్యమ ప్రచారము కొరకై చేయి ఈ స్వచ్ఛంద సేవ మానవుని క్రమముగా అత్యున్నతమైన భగవత్ ప్రేమ స్థితికి ఉద్ధరించును, అప్పుడు అతడు పరిపూర్ణుడగును. ఇలా మనం చేసే చిన్న చిన్న దానం అయితే ఏమి, కృష్ణ చైతన్యం ప్రచారం కోసం చేసే దానం అయితే ఏమి, మనం ఎవరికైనా సరే డబ్బులు లేదు కానీ భగవద్గీత చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, అటువంటి వాళ్ళకు మనం ఒక భగవద్గీత తీసియొచ్చు. లేదా ఎవరైనా చక్కగా జపం చేస్తాము, మేము జపం చేస్తాము అని డబ్బులు లేవు, లేదు మనము వాళ్ళకు ఒక జపమాల తీసి ఇవ్వచ్చు. లేదంటే మనము శ్రీకృష్ణుని యొక్క ప్రసాద వితరణకి మనము మన డబ్బుని దానం ఇవ్వచ్చు. లేదంటే టెంపుల్ మెయింటెనెన్స్ కి మనము కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత శాతము దానం ఇవ్వచ్చు. మనము మనల్ని అక్కడ వెళ్ళి సేవ చేయమనట్లేదు, కానీ మనం సంపాదించిన దాంట్లో వాళ్ళు ఎలాగో సేవ చేస్తున్నారు భగవంతునికి, వాళ్ళకి హెల్ప్ గా మనము ధన రూపంలో ఇచ్చినా సరే అది మనల్ని ఉద్ధరిస్తుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్తాము. 11th శ్లోకము. అదైతప్య శక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫల త్యాగం తతః కురు యతాత్మవాన్. హరే కృష్ణ. 11th శ్లోకం ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఇలా ప్రభుపాది, ఏమైనాను నీవు నా భావనను కలిగి కర్మను చేయుటలో అసమర్థుడు అయినచో నీ సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితుడవు అగుటకు యత్నింపుము.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. సరే, ఇంకా ఏం చెప్తున్నారు కృష్ణుడు అంటే పైన శ్లోకంలో ఏం చెప్పారు? ఫస్ట్ మనస్సుని లగ్నం చేయమన్నారు, అలా చేయలేకపోతే బుద్ధిని లగ్నం చేయమన్నారు, అలా చేయలేకపోతే సాధన భక్తి చేయమన్నారు, సాధన భక్తి చేయలేకపోతే నా కోసం కర్మను చెయ్యి అని అన్నారు. ఇప్పుడు 11th శ్లోకంలో ఏమంటున్నారంటే, సరే మీరు నా కోసం కర్మను చేయలేకపోతే అప్పుడు ఏం చేయాలంట? సరే మీరు చేసే పనే ఆసక్తి లేకుండా చెయ్యండి, అంటే కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా చెయ్యండి, అలాగైనా సరే ఆత్మస్థితిలో నెలకొనండి అని చెప్పి అంటున్నారు అనమాట. హరే కృష్ణ రమా మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, రమా మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళండి మాతాజీ. హరే కృష్ణ. భాగ్యం ఆ రోజు ఫిబ్రవరి 14th హరే కృష్ణ మాతాజీ. గుట్టుగా కలుసుకునే ఇప్పటికే ఆ మూమెంట్ మాతాజీ రమాకి ఫోన్ చేసి అట్లా మ్యూట్ లోకి వెళ్ళమని చెప్పండి మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే, హరే కృష్ణ. 11th శ్లోకం చెప్పుకుంటున్నాము. అలా ఎవరైతే నా కోసం కర్మ చేయలేరో వాళ్ళ పని వాళ్ళు మీ పని మీరు చేసుకోండి, ఏమంటే కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా చెయ్యండి, ఆ విధంగానైనా ఆత్మస్థితిలోకి రండి అని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? ఫస్ట్ నా కోసం కర్మ చెయ్యి అన్నారు, భక్తి సాధన భక్తి చేయమన్నారు. అండ్ అలా చేయలేకపోతే కన్నా నా కోసం కర్మ చెయ్యండి అన్నారు. దానికి దీనికి తేడా ఏంటి అంటే గన పైన దాంట్లో ఏంటి అంటే భగవంతునికి ఇష్టమైన పని మనం చేయడం అన్నమాట. తర్వాత ఇప్పుడు 10వ శ్లోకం ప్రకారం ఏంటి అంటే గన మనకి ఇష్టమైనది చేసి అది భగవంతుడికి ఇవ్వడం అన్నమాట. రెండిటికి చాలా తేడా ఉంది. 9వ శ్లోకంకి 10వ శ్లోకంకి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి గులాబ్ జామున్ అంటే ఇష్టం అనుకోండి, అది మనం గులాబ్ జామున్ భగవంతుడికి ఇది ఇష్టము అని గులాబ్ జామున్ చేసి భగవంతుడికి భోగ నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనం ప్రసాదంగా తీసుకుంటాం. అలా చేయడం ఏంటంటే భగవంతుడికి ఇష్టమైనది మనం చేయడం అన్నమాట. అలా చేయలేకపోతే భగవంతుడు ఏం చెప్తున్నారంటే మీకు ఏది నచ్చుతుందో అది చేసుకొని అదే నాకు పెట్టండి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు భగవంతుడికి గులాబ్ జామున్ అంటే ఇష్టము, కానీ మనకు రసగుల్లా అంటే ఇష్టం అనుకో, మనం రసగుల్లానే చేస్తాం. రసగుల్లా చేసి అది భగవంతునికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం స్వీకరిస్తాం అనమాట. అలా భగవంతుడు మనకి ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు అనమాట. సరే నా కోసం అసలు ఏది నువ్వు తయారు చేయలేవు, అప్పుడు 11th శ్లోకం అనమాట. ఏంటి అంటే సరే నువ్వు నా కోసం ఏం చేయలేవు, కనీసం నువ్వు చేసే పనినైనా ఫలాల మీద ఆసక్తి లేకుండా చెయ్యి అని అంటారనమాట. అలా చేయడం ద్వారా నువ్వు ఆత్మస్థితిలో నెలకొంటావు అని చెప్తారనమాట. ఇది ఎలా అంటే గన మనం ఒక పని చేస్తాము, ఫలం మీద ఆసక్తి పెట్టుకున్నాం అనుకో, మనం ఇప్పుడు ఒక 6 నెలలు పని చేస్తాము, ఆ తర్వాత ఒక లంసంగా అమౌంట్ రావాల్సింది, లాభం రావాల్సి ఉంది, మనం దానికోసము ఆశపడతా ఉంటాం అనమాట. ఒకవేళ వచ్చిందా ఓకే, ఒకవేళ రాలేదనుకో చాలా కుంగిపోతాం అనమాట. అలా కుంగిపోవడము అలా కాకుండా ఫలముల పట్ల అంత ఆసక్తి లేకుండా కేవలం నేను నా కర్తవ్యం ఇది, నా విద్యుక్త ధర్మం ఇది అని అలా పని చేయండి, అలాగైనా సరే మీరు ఆత్మస్థితికి చేరుతారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 12th శ్లోకము. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాత్ శాంతిరనంతరం. 12th శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. చదవను మాతాజీ. చదవండి మాతాజీ. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జం నందు నియుక్తుడు అగుము. అయినప్పటికీ జ్ఞానము కన్నను ధ్యానము మేలైనది, కానీ త్యాగం వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుచే సర్వకర్మ ఫలత్యాగము ఆ ధ్యానం కన్నను మేలుతరమైనట్టిది. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, సరే మీరు నా గురించి పని చేయలేరు, అది కూడా అభ్యాసము చేయడంలో నువ్వు
అసమర్థుడవైతే కనీసం నువ్వు జ్ఞానాన్ని పెంపొందించుకో అంటున్నారు. నువ్వు ఏమీ చేయలేవు, అంటే నా గురించి పని చేయలేవు, ఆ ఫలాలని వదులుకోలేవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కనీసము జ్ఞానం పెంచుకో, అంటే భగవద్గీత భాగవతం చదువు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. అంటే భగవద్గీత భాగవతం చదవడం వల్ల ఏమవుతుంది అంటే గన భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలను వినడం ద్వారా ఏమవుతుంది అంటే మనము ఏదైతే వింటామో వాటి గురించి ఆలోచిస్తాం కదా. ఉం? మనం ఎక్కువగా ఏదైనా ఒక సినిమా యాక్టర్ మనకి ఇష్టం అనుకోండి, అతనికి ఏమంటే ఇష్టము, అతనికి ఏ బట్టలు అంటే ఇష్టము, ఏం తింటారు అతను అని అన్ని తెలుసుకున్నాం అనుకోండి, అతని గురించి ఆయన చేసే పనులు ఏంటి అన్ని తెలుసుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఎవరి గురించి అయితే మనం ఎక్కువ తెలుసుకుంటామో వాళ్ళని మనము ధ్యానిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ఏది నా గురించి నువ్వు చేయలేకపోతే కనీసం నా గురించిన జ్ఞానాన్నైనా పెంపొందించుకో. అంటే ఈ భగవద్గీత భాగవతమైన చదువు తెలుసుకుంటే, నా గురించి తెలుసుకుంటే కనీసం నా గురించి ధ్యానం చేస్తావు నువ్వు అని చెప్తానంట. అంటే జ్ఞానం కంటే కూడా ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కూడా సర్వకర్మ ఫల త్యాగం గొప్పది అని చెప్తారనమాట. ఎందుకంటే కర్మ ఫలాలను త్యాగం చేస్తే మనము శాంతిగా ఉండవచ్చు, మనశ్శాంతిని పొందగలుగుతాము అని చెప్తారనమాట. అంటే ఫలాల పట్ల ఆసక్తిని విడిచి కేవలం ఇది నా ఉద్యుక్త ధర్మము అని మనం పని చేసినట్లయితే గన శాంతి అనేది లభిస్తుంది అనమాట. అది ప్రయత్నంలో మనం లోపం ఉండకూడదు, రిజల్ట్ కోసం మనము ఆశపడకూడదు అని చెప్తున్నారు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఇక్కడ మొత్తానికి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా ఏం చెప్తున్నారు అంటే శ్రీకృష్ణుని చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. ఒకటి ప్రత్యక్ష మార్గము, రెండవది సాధన మార్గం అన్నమాట. ప్రత్యక్ష మార్గము అంటే డైరెక్ట్ గా భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొనడం అన్నమాట. శ్రీకృష్ణుని యొక్క భక్తియుక్త సేవలు అంటే నవవిధ భక్తి, స్మరణం, కీర్తనం, శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, అట్లా నవవిధ భక్తిలో డైరెక్ట్ గా నెలకొనడం అన్నమాట. శ్రీకృష్ణుని యొక్క భక్తియుక్త సేవలు నెలకొనడం. ఒకవేళ అలా చేయలేకపోతే ఇంకా కర్మ ఫలాలను త్యాగం చేయడము, దాని ద్వారా ఆత్మజ్ఞాన స్థితికి రావడము, ఆ తర్వాత ధ్యాన స్థితికి, ఆ తర్వాత ధ్యానంలో పరమాత్మ అనుభూతి స్థితికి, ఆ తర్వాత దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను యొక్క అవగాహన స్థితికి, అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో అయినా రండి అని చెప్తున్నారు అనమాట. ఈ స్టేజెస్ అనేది ఎందుకు భగవంతుడు మనకి ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు అంటే మనము భగవంతుడుని వదిలేసి ఉండొచ్చు. అంటే మనం ఏదో ఒక మన డైలీలో ఏదో ఒక కొంచెం సేపు మనము ఎలాగైనా సరే భగవంతుడు తన గురించి కేటాయించడానికి ట్రై చేస్తున్నారంట. మనం వదిలేసుకున్నా కూడా భగవంతుడు మనల్ని వదలలేకపోతున్నారు. ఇది చెయ్యి అంటున్నారు, ఇది చేయలేవా, లేకపోతే ఇది చెయ్యి అంటున్నారు, అది కూడా చేయలేవా, కనీసం ఇదన్నా చెయ్యి కనీసం ఇది కూడా చేయలేవా, నీ పనన్నా నువ్వు ఆసక్తి లేకుండా చెయ్యి అంటున్నా. అంటే ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు భగవంతుడు. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఏదో ఒకటి చేసి నా మీద ఇష్టాన్ని పెంచుకో, అలా భగవద్ధామం తిరిగిరా. అంటే మనం భగవద్ధామం చేరడానికి మనకు కోరిక కంటే కూడా భగవంతునికి ఎక్కువ కోరిక ఉందన్నమాట. నా బిడ్డలు నా దగ్గరికి రావాలి అనే కోరిక శ్రీకృష్ణ భగవానునికి ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి తన ప్రేమనంతా ఇక్కడ చూపిస్తా ఉన్నారు భగవంతుడు. ఫస్ట్ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాను 8th శ్లోకం నుంచి. ఫస్ట్ ఏమన్నారు, మీ మనసుని నా యందు లగ్నం చెయ్యండి అన్నారు. సరే, మరి మీరు మనసుని లగ్నం చేయలేరా, నా యందు లగ్నం చేయలేరా, నీ బుద్ధినంతయు నా కొరకై వినియోగించు అన్నారు. సరే, నెక్స్ట్ శ్లోకంలో ఏమన్నారు, ఒకవేళ మీ మనస్సు బుద్ధి నా యందు లగ్నం చేయలేకపోతే మీరు ఒక గురువుని ఆశ్రయించి సాధన భక్తి చేయండి అని చెప్పినారు. ఆ విధంగా ఉద్ధరింపబడతారు అని చెప్పినారు. సరే, ఈ భక్తి యొక్క నియమ నిబంధనలను నువ్వు ఫాలో అవ్వలేవా, సాధన భక్తి చేయలేవా, చేయలేకపోతే కనీసం నీ ఇంద్రియాలతో అయినా నా కోసం కర్మ చెయ్యి అని అన్నారు. సరే, అయితే నా కోసము కర్మ చేయలేవా, సరే నువ్వు నీ పనేదో నువ్వు చేసి ఆసక్తి లేకుండా ఫలాల పట్ల ఆసక్తి లేకుండా కర్మను చెయ్యి,
ఆ విధంగా ఆత్మస్థితుడు అవుతావు అని చెప్పినారు. అది కూడా చేయలేవా? కనీసం నా గురించి తెలుసుకో, నా భగవద్గీత భాగవతము అధ్యయనం చెయ్యి. ఆ విధంగా నా గురించి తెలుసుకోవడం వల్ల నన్ను ధ్యానిస్తావు. నన్ను ధ్యానించడం ద్వారా నీకు ఈ ఫలాల పట్ల ఆసక్తి అనేది తగ్గుతుంది. ఆ విధంగా నువ్వు ఫలాలను త్యాగం చేయగలుగుతావు. ఆ విధంగా నువ్వు శాంతిని పొందుతావు. ఆ విధంగా ఉద్ధరింపబడతావు అని చెప్పి ప్రాసెస్ అంతా చెప్పినారనమాట. అర్థమైందా మీకు? అర్థమైంది అయ్యేటట్లే చెప్పినానని అనుకుంటున్నాను. ఎవరైనా చెప్పగలుగుతారా? హరే అర్థమైంది. కృష్ణ. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ వెళ్దామా మరి? 13-14 శ్లోకంకి వెళ్దాము. చూడండి 13th శ్లోకము. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖాక్షమి సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియః. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరైనా? 13-14 ట్రాన్స్లేషన్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి మాతాజీ. ద్వేషం అనేది లేకుండా సర్వజీవుల యద మైత్రిని కలిగిన వాడెను, మమతత్వం లేని వాడెను, మిథ్యాహారం అహంకార రహితుడును, సుఖ దుఃఖములు రెండింటి అందును సమభావం కలవాడెను, క్షమాగుణము కలవాడెను, సదా సంతుష్టైన వాడెను, ఆత్మ నిగ్రహం కలవాడెను, తన మనోబుద్ధులను నా యందు లగ్నం చేసి దృఢ నిశ్చయంతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడెను అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ 13 నుంచి 20వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే భక్తుని యొక్క లక్షణాల గురించి చెప్తారనమాట. భక్తుడు అనే వాళ్ళలో ఏ ఏ లక్షణాలు, ఏ ఏ దివ్య గుణాలు ఉంటాయి అని చెప్పి చెప్తారనమాట. అంతేకాకుండా ప్రతి శ్లోకం వెనక ఏమని చెప్తారంటే యోమద్ భక్త సమే ప్రియ, అంటే ఇటువంటి లక్షణాలు ఉండే భక్తుడు అంటే నాకు చాలా ఇష్టము అని చెప్తారనమాట. అంటే ఒక భక్తుడిలో ఉండవలసిన లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ లక్షణాలు ఉండే వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు అని చెప్పి చెప్తారనమాట. మొత్తంగా భగవంతుడు ఈ 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు 31 గుణాల గురించి, లక్షణాల గురించి చెప్తారనమాట. అంటే ఈ లక్షణాలు మనం ఎలాగోలా పెంచుకోవాలన్నమాట. భగవంతుడు ఏదైతే ఇక్కడ చెప్తున్నారో అద్వేష్ట, ద్వేషం ఉండకూడదు, అద్వేష్ట సర్వభూతానం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖాక్షమి. ద్వేషం ఉండకూడదు, అందరితో మిత్రత్వంగా ఉండాలి, మైత్రిగా ఉండాలి, కరుణ ఉండాలి, మమత్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, సుఖ దుఃఖాల్లో సమంగా ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. ఇలా 31 గుణాల గురించి చెప్తారనమాట. ఆ గుణాలు ఎలాగోలా మనము ఆ లక్షణాలని మనము సంపాదించుకోవాలన్నమాట. ఎందుకు అంటే భగవంతుడు ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నారంటే ఇటువంటి లక్షణాలు ఉంటే నాకు వాళ్ళు ఇష్టము అని చెప్పి తన మనసుని ఓపెన్ చేసినారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఆ లక్షణాలు మనలో ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనము భగవద్ధామము వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. ఆ లక్షణాలు మనలో మనం పెంచగలిగితే ఆ విధంగా మనం భగవంతుని యొక్క ప్రేమకి పాత్రులం అవుతామన్నమాట. మరి ఆ లక్షణాల గురించి తెలుసుకుందామా మరి ఏవేవి అనేది? 13th శ్లోకము. మెయిన్ గా ఫస్ట్ది అద్వేష్ట, అంటే ద్వేషము ఉండకూడదన్నమాట. ద్వేషము ఎవరి పట్ల ద్వేషం అనేది ఉండకూడదన్నమాట. ఈ ద్వేషము అంటే ఏంటి అంటే మనము ఈ ద్వేషాన్ని ఒక్కొక్కసారి మనము కోపంలాగా చూపిస్తాము, ఒక్కొక్కసారి అసూయ. మెయిన్ గా ద్వేషం అంటే అసూయ అన్నమాట. ఈ అసూయ అనేది చాలా చోట్ల శ్రీకృష్ణ భగవానుడు ఈ అసూయ గురించి చెప్పినారనమాట. అసూయ అనేది అన్ని దాంట్లో కంటే కూడా చాలా వదిలించుకోవడం, అసూయని వదిలించుకోవడం అన్ని బ్యాడ్ క్వాలిటీస్ లో కంటే కూడా కామ, క్రోధ, మద, లోభ, మాశ్చర్యం వీటన్నిటిలోకి అసూయ అనేది వదిలించుకోవడం అనేది చాలా కష్టం అన్నమాట. మెయిన్ గా అది ఆ అసూయ అనేది మనము వేరే జీవుల పట్ల గాని దేని పట్లైనా సరే ఎవరి పట్లైనా సరే మనకు అసూయ అనేది లేదు అంటే గన
మిగతా క్వాలిటీస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఒకదాని తర్వాత ఒకటి మనకి న్యాచురల్ గానే వచ్చేస్తాయి అన్నమాట. మెయిన్ మన శత్రువు ఏంటి అంటే గన అసూయ అన్నమాట. మనం అసలు ఈ భౌతిక జగత్తుకు ఎందుకు వచ్చాము? మనం మనము ఆత్మ అనేది భగవంతుని యొక్క అంశ కదా, మనమంతా ఆత్మ స్వరూపులం కదా. మరి మనము భగవద్ధామంలోనే ఉండాలి కదా. మరి ఈ భౌతిక జగత్తుకు మనం ఎందుకు వచ్చాము? ఎవరైనా చెప్పగలుగుతారా? హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. భగవంతుని మీద ఆసక్తితోనే వచ్చినాము. మేము కూడా ఈ భౌతిక ప్రపంచంలో భోగించాలని అనుకొని వచ్చినారు మాతాజీ. భగవంతుని పట్ల అసూయతోనే వచ్చినారు. ఇంకెవరో ఇంకో ఎవరో చెప్తామన్నారు. హరే కృష్ణ. భగవంతుని కోసం వచ్చాము, భగవంతుని చేరడానికి. అది భగవంతుని చేరడానికి అని. అసలు మనము ఇక్కడికి ఎందుకు పంపించాము అనేది, ఇక్కడికి ఎందుకు పంపించారు అనేది మన అంటే కర్మల వల్ల. కర్మల వల్ల కాదు మాతాజీ, అసూయ వల్లనే. భగవంతుని పట్ల మనకు అసూయ. అంటే ఎందుకు శ్రీకృష్ణ భగవానుడే ఎంజాయర్, నేను ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? ఎందుకు శ్రీకృష్ణ భగవానుడే సెంటర్, నేను ఎందుకు సెంటర్ గా ఉండకూడదు అని ఎప్పుడైతే మనకి ఆలోచన వస్తుందో అప్పుడు మనము ఈ భౌతిక జగత్తుకు పంపించబడతాం అన్నమాట. ఎలాగోలా ఈ అసూయని మనము దూరం చేసుకోవాలన్నమాట. ఈ అసూయ మనలో ఎంత ఎలా ఉంది? నాకైతే అసలు నాకు భగవంతుడి పట్ల అసూయనే లేదు, నేనెట్లా వచ్చాను ఇక్కడికి అని మనం అనుకోవచ్చు అనమాట. అంటే మనకి భగవంతుని పట్ల అసూయ మనము ఇక్కడ ఎలా చూపిస్తాము అంటే వేరే మనుషుల పట్ల, వేరే జీవుల పట్ల మనం చూపించే అసూయ అన్నమాట. అంటే ఎవరైనా బాగా డబ్బు సంపాదిస్తుంటే వాళ్ళ గురించి అసూయ చెందడము, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడము, వాళ్ళేముందిలే ఏమైనా నిజాయితీగా సంపాదించారా ఏంటి, అలా మనం సంపాదించలేనప్పుడు వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, ఎవరికైనా మంచిగా ప్రమోషన్ వస్తా ఉంటే ఓర్వలేకపోవడము, ఇవన్నీ అసూయ చెందడం అన్నమాట. మరి ఈ అసూయ అనేది ఎలా పోతుంది మనలో? ఎలా పోతుంది అంటే, అసూయ చెందడం అంటే ఏమని అర్థము? ఇండైరెక్ట్ గా వాళ్ళు గొప్ప అని మనము ఒప్పుకుంటున్నట్టు, వాళ్ళ గొప్పతనాన్ని మనము ఒప్పుకుంటున్నాము, మనం ప్రైజ్ చేస్తున్నాము వాళ్ళని. అది మనము డైరెక్ట్ గా ప్రైజ్ చేయొచ్చు కదా. ఎవరైనా మంచిగా కార్యక్రమం చేశారనుకో, శభాష్ అండి, చాలా బాగా చేశారు, ఫంక్షన్ చాలా బాగా చేశారు, ఎలా చేశారు మీరు నాకు చెప్తారా? నెక్స్ట్ టైం మా ఇంట్లో కూడా ఫంక్షన్ ఉంది, మేము కూడా ఇలా చేయాలనుకుంటున్నాము. అలా మనం ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళని ప్రేస్ చేసి వాళ్ళ దగ్గర టిప్స్ తీసుకోవాలే తప్ప వాళ్ళ మీద అసూయ పడితే వాళ్ళకేం కాదు, మనమే ఇబ్బంది పడతాం అనమాట. ఎప్పుడైతే వేరే వాళ్ళు ఎదుగుతున్నా, వేరే వాళ్ళతో మనము అసూయ అనేది లేదో, వాళ్ళని ఎప్పుడైతే మనం ప్రేజ్ చేయగలుగుతామో, వాళ్ళని మెచ్చుకోగలుగుతామో, అప్పుడు ఆటోమేటిక్ గా మనకి భగవంతుడి పైన కూడా అసూయ తగ్గినట్లే అన్నమాట. అదే ఇండికేటర్ అన్నమాట. వేరే మనుషుల పట్ల మనకి అసూయ అనేది కలగకపోతే అప్పుడు భగవంతుని పట్ల కూడా మనకి అసూయ అనేది లేనట్టే అన్నమాట. అసలు శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తారు? ఓ అర్జున, ఈ జ్ఞానాన్ని నీకెందుకు ఇస్తున్నాను నేను అని అంటే అనసూయవే అంటారు. అంటే అర్జున, నువ్వు ఎప్పుడు నా పట్ల అసూయ అనేది చెందలేదు కాబట్టి, పైగా నువ్వు నా భక్తుడివి మరియు నా ప్రియ శిష్యుడివి, నా ప్రియ స్నేహితుడివి కాబట్టి ఈ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను, అసూయ లేదు కాబట్టి ఈ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అని కూడా చెప్తారనమాట. ఎవరి పట్లయితే అంటే నా ఎవరు ఎట్లా పోతే నాకేంటి, నా కుటుంబము బాగుంటే చాలు, నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తాను, మిగతా వాళ్ళ గురించి కాదు, మిగతా వాళ్ళ పట్ల నేను అంత సుముఖంగా ఉండలేను అని అనొచ్చు అనమాట. అంటే ఆ భేదభావం అనేది మనం చూపించకూడదు. అంటే ప్రతి ఒక్క జీవి కూడా భగవంతుని యొక్క బిడ్డని. అద్వేష్ట సర్వభూతానం అంటే సర్వభూతానం అంటే ప్రతి జీవి, సర్వజీవుల పట్ల ద్వేషం అనేది పెంచకూడదు అనమాట. మగవారైనా సరే, ఆడవాళ్ళైనా సరే, పొట్టిగా ఉన్నా సరే, పొడుగ్గా ఉన్నా సరే, తెల్లగా ఉన్నా సరే, నల్లగా ఉన్నా సరే, మన కుటుంబ వాసులైనా సరే, మనతో సంబంధం లేదు, మన బంధువులు కాకపోయినా, మన బంధువులైనా, లేకపోతే ఇతను నా దేశం వాడా, పరాయి దేశం వాడా, లేకపోతే ఈ మనుషులనే కాదు, ఏ జంతువైనా సరే,
ఈ ఆవైనా, కుక్కైనా, పిల్లైనా, మేకైనా దేని మీద కూడా మనము ద్వేషం అనేది పెంచకూడదు అనమాట. అంటే ద్వేషం అనేది ఉంది అంటే గన దయ అనేది పోతుంది అని చెప్తారనమాట. ఎవరి పట్లయితే మనము ద్వేషం పెంచుకుంటామో మనకు దయాగుణం అనేది పోతుందన్నమాట. మనము ఇత ఇతర జీవులని కూడా మనము చంపుకొని తింటా ఉంటారు అనమాట. నాన్ వెజ్ కూడా తింటా ఉంటారు. అంటే ద్వేషంతోనే మనము ఆ పని చేస్తుంటాం. మనకు అది తెలియదు, అది ద్వేషము అని తెలియదు, కానీ ద్వేషంతోనే ఒక జీవిని మనము చంపగలుగుతున్నాము, వాటిని చంపడమే కాకుండా తినగలుగుతున్నాము. కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్వాలిటీ ఏమంటున్నారు అంటే శ్రీకృష్ణ భగవానుడు అద్వేష్ట, ఎవరి పట్ల ద్వేషము అనేది ద్వేషము, పగ సాధింపు, అసూయ, కోపము ఇది ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. అద్వేష్ట సర్వభూతానం మైత్ర, అందరితోనూ మిత్రత్వం, ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఎవరితోనూ శత్రుత్వం అనేది చేసుకోకూడదు అనమాట. ఎవరైనా మనకి ఇబ్బంది పెడుతున్నా సరే భక్తులు ఏమనుకుంటారంటే ఇతను నిమిత్త మాత్ర, అంటే నాకు ఇది అనుభవించాలని రాసి పెట్టి ఉంది, నా కర్మఫలంగా ఇది అనుభవించాలని రాసి పెట్టి ఉంది, ఇతని ద్వారా అది వస్తా ఉంది, నా కర్మఫలం అనేది ఇతని ద్వారా వస్తుంది, అంతేకాని ఇతను నిమిత్త మాత్ర, ఇతను నాకు శత్రువు కాదు, ఆ భావంలోనే ఉంటారనమాట. ఎవరు మనకి కీడు చేయలేరు, మన కర్మఫలం ప్రకారమే అది జరుగుతా ఉంది అని చెప్పి వాళ్ళు ఎవరి పట్ల శత్రుత్వం అనేది పెంచరనమాట. ఇంకా ఏమనుకుంటారు అంటే శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల నాకు ఇంకా పెద్ద కష్టము, నష్టము దుఃఖము రావాల్సింది, కానీ భగవంతుడి యొక్క దయ వల్ల నాకు అది తగ్గి ఈ మాత్రంగా నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటారంట భక్తులు. అలా మనము అందరితో ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట, ఎంతూజియాస్టిక్ గా ఉండాలి, ప్రేమ అనేది కనిపించాలన్నమాట. అంటే అందరితో క్లోజ్ ఫ్రెండ్షిప్ చేయాలని కాదు, ఎవరు మనము భక్తులతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకు అంటే భక్తుల సాంగత్యంలో ఉండాలన్నమాట. భక్తుల సాంగత్యంలో ఉంటే మన భక్తియుక్త సేవ అనేది చక్కగా సాగుతుంది. అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసి అలా సినిమాకి రమ్మన్నా, షికార్కి రమ్మన్నా, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాము అని ఎవరైనా అడిగినా కూడా మనము అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి అంతే. ఫ్రెండ్షిప్ అనేది కొంతమందితో, క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేది కొంతమందితో మాత్రమే చేయాలి, కానీ మనము భక్తుల యొక్క అసోసియేషన్ లో ఉండాలి, భక్తులు కాని వాళ్ళకి మన అసోసియేషన్ ఇవ్వాలి అని చెప్తారనమాట. ఆ విధంగా ఎవరితోనూ విసుక్కోవడం గాని, కోప్పడడం గాని, తిట్టడం గాని ఇలా చేయకూడదు, అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి అన్నట్టుగా చెప్తారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ, అందరి పట్ల దయాగుణం అనేది ఉండాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ చూడండి, అద్వేష్ట అంటే ఎవరి పట్లయితే ద్వేషం లేదో అప్పుడు మనకి మైత్ర, ఫ్రెండ్లీనెస్ అనేది వస్తుంది. ఎవరి పట్లయితే అందరితోనూ నువ్వు ఫ్రెండ్లీగా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి నువ్వు కీడు చేయాలని చూడవు, ఆటోమేటిక్ గా మనకి కరుణ అనేది వస్తుందన్నమాట. అంటే ఇవి ఒక్కటి మనము సాధించగలిగితే మిగతావన్నీ కూడా న్యాచురల్ గా వచ్చేస్తాయి అని చెప్తున్నారనమాట. అంటే కరుణ అంటే ఏంటి అంటే గన ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం అనమాట, బాధ పెట్టకుండా ఉండడం. ఇంకా ఏంటి అని చెప్తారంటే, ఇంకొక చోట శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, నిజమైన కరుణ ఏంటి అంటే ఎవరైతే ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తారో వాళ్ళకి నిజంగా కరుణ ఉన్నట్టు అని చెప్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఫేమస్ ఫిలిం స్టార్ వాళ్ళ అబ్బాయి తప్పిపోయినాడు అనుకోండి, ఎక్కడో తప్పిపోయినాడు, అప్పుడు రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నాడు ఆ అబ్బాయి. ఏడుస్తా ఉంటే చాలాసేపు అయింది, ఆకలి అయితా ఉంటుంది, ఏడుస్తా ఉంటాడు అనమాట. ఎవరన్నా వచ్చి ఒక బ్రెడ్ ఇచ్చినారనుకోండి, బ్రెడ్ లేదా ఇడ్లీ, దోశ ఏదో
కొనిచ్చారు. అప్పటికప్పుడు తన ఆకలి అయితే తీరింది. ఆ అతను వెళ్ళిపోయినాడు. ఆ విధంగా హెల్ప్ చేస్తున్నారు ఆ అబ్బాయికి. ఆ తర్వాత ఆ అబ్బాయి ఇంకా బట్టలు అంతా కూడా గలీజ్ అయిపోయినాయి, ఇంకొకరు వచ్చి బట్టలు ఇప్పించినారు అనుకోండి, అలా హెల్ప్ చేస్తారు. ఇంకొకరు వచ్చి ఏం చేస్తారు, సరే నువ్వు రోడ్డు మీద ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నావు, నిన్ను ఒక అనాథాశ్రమంలో చేరుస్తాను అని చెప్పి అనాథాశ్రమంలో చేరుస్తాడనమాట. అక్కడైతే నీకు వాళ్ళు నీట్ గా ఫుడ్ పెడతారు, నీకు చదువు చెప్పిస్తారు, నీకు ఇల్లు అనేది ఉంటుంది అని చెప్పి అక్కడికి చేర్పిస్తారనమాట. ఒకరు వచ్చి ఆ అనాథాశ్రమంలో ఉన్న ఆ పిల్లవాడిని చూసి, నువ్వు ఆ పలానా ఫిలిం స్టార్ అబ్బాయి కదా, మీ నాన్నగారి పోలికలు ఉన్నాయి నీకు అని తెలుసుకొని ఆ ఆ అబ్బాయిని తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి చేర్చినారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ పిల్లవాడికి ఫుడ్ వచ్చేస్తుంది, బట్టలు వచ్చేస్తాయి, షెల్టర్ వచ్చేస్తుంది, పైగా ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ కూడా లభిస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉపకారం చేసినట్టు ఆ పిల్లోడికి ఎవరైనా చెప్తారా? ఆకలి తీర్చడం ఉపకారం చేయడమా, లేకపోతే షెల్టర్ ఇప్పించడం ఉపకారం చేయడమా, లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లడము, వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిదండ్రుల హరే దగ్గరికి వెళ్ళడమే ఉపకారం. హరే ఎప్పుడైతే కృష్ణ. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారనుకో అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అలాగే మనం కూడా శ్రీకృష్ణ భగవానుని మర్చిపోయి ఆ ఆ శ్రీకృష్ణ భగవానునితో కనెక్షన్ గురించి మర్చిపోయి మన నిజమైన స్థితిని మర్చిపోయి ఇక్కడ భౌతిక జగత్తులోకి వచ్చి జన్మ మృత్యు జరా వ్యాధిలో మనము కొట్టుమిట్టాడుతున్నాం అనమాట. ఈ బాధలు త్రివిధ తాపాలతో, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక బాధలతో ఇలా మనము ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో, మానసిక సమస్య అయితే ఏమి, శారీరక సమస్య అయితే ఏమి, ఇంకా ఏదో ఒక సమస్య రూపంలో మనకి ఈ ప్రకృతి ఇస్తూనే ఉంది, మనకి తన్నులు తంతనే ఉంది. కాబట్టి ఉపశమనం ఎప్పుడు దొరుకుతుంది మనకి? ఈ భగవంతుని కృష్ణ చైతన్యంలోకి వచ్చి భగవంతుని భక్తియుక్త సేవ చేయడం ద్వారా మనకు ఉపశమనం దొరుకుతుంది, ఈ భౌతిక బాధ నుంచి ఉపశమనం దొరుకుతుంది. మళ్ళీ చివరికి కూడా మనము భగవద్ధామం చేరుకొని అక్కడ నిత్యమైన ఆనందంలో మనము నిత్యం ఆనందంగా ఉండడం, ఎటర్నల్ గా ఆనందంగా ఉండడం, సచ్చిదానందంగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని, లేదంటే ఈ కృష్ణ చైతన్య తత్వాన్ని, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళకే ఎక్కువ కరుణ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఉన్నారు. వారు బృందావనంలో, వాళ్ళు 70 ఏళ్ల వయసులో ప్రభుపాదుల వారు బృందావనంలో ఉన్నారు. ఫస్ట్ బృందావనంలో అతను హ్యాపీగా ఉన్నారు. అక్కడ సాధువుల యొక్క సాంగత్యంలో రాధా దామోదర్ మందిరంలో శ్రీల ప్రభుపాదుల వారు హ్యాపీగా భాగవతాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటా ఉన్నారు, రాధా దామోదర్లకి సేవ చేస్తున్నారు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నారు. అన్ని సాఫీగా జరిగిపోతా ఉన్నాయి. కానీ ప్రభుపాదుల వారు వారి గురువుగా చేస్తారు. అమెరికా వాయిస్ సరిగా రావడం. వాయిస్ రావట్లేదు మాట్లాడి. ఎలా ఉన్నాయి అంటే వాళ్ళంతా మత్తు పదార్థాలకి, డ్రగ్స్ కి అలవాటు పడ్డ వాళ్ళనమాట. అలాంటి వాళ్ళని కృష్ణ చైతన్యంలోకి తీసుకొని వచ్చారనమాట. ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కొన్నారు ప్రభుపాదుల వారు. ఎప్పుడైనా అనుకోని ఉండొచ్చు కదా, ఇదంతా నాకెందుకు, నేను హ్యాపీగా బృందావనంలో రాధా దామోదరులకి సేవ చేసుకుంటూ, నా జపం చేసుకుంటూ, భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేస్తూ హ్యాపీగా భక్తుల సాంగత్యంలో ఉండొచ్చు కదా, ఆయన ఉండొచ్చు కదా, ఎందుకు ఆయన ఇన్ని కష్టాలు ఓర్చుకొని అమెరికాకు వెళ్ళి ప్రచారం చేశారు అంటే ఆయనకి ఎంతో కరుణ ఈ జీవుల పట్లయితే, మనలాంటి మనుషుల పట్ల ఎంతో కరుణ. ఈ వీళ్ళు అత్యంత విలువైన మానవ జన్మను వృధా చేసుకుంటున్నారు,
ఈ మానవ జన్మ పోయింది అంటే మళ్ళీ రాదు. కాబట్టి ఎలాగైనా సరే ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసి ఎంతో కొంత భగవంతుడి దగ్గరికి మనము భగవంతుని దగ్గరికి చేర్చాలి అని ఆ ఒక్క ఆలోచనతోనే ఆయన అన్ని కష్టాలకి ఓర్చారు. ప్రపంచానికి వరల్డ్ ఆచార్య అయినారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. అంటే నిజమైన కరుణ ఏంటి అంటే ఈ కృష్ణ చైతన్యాన్ని మనం ఫాలో అవ్వడమే కాకుండా ఇతరులకి కూడా ప్రచారం చేయడము అని చెప్తారనమాట. అదైతే అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖాక్షిమి. నిర్మమో అంటే మమత్వం ఉండకూడదు అని చెప్తారనమాట. మమత్వము అంటే ఏంటి? ఈ స్వామి భావం అనమాట. అంటే ఈ ఇల్లు నాది, ఈ బంగ్లా నాది, ఈ కారు నాది, ఈ ధనం నాది, ఈ పొలం నాది, ఈ భూమి నాది అని అన్ని నాది నాది అని అనుకోవడము మమత్వం అన్నమాట. అంటే యాక్చువల్ గా మనం ఆలోచిస్తే మనము వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, మనం పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, మనము వెళ్ళేటప్పుడు అంటే మరణించిన తర్వాత కూడా ఏమీ తీసుకుపోము. ఇంకా అని అందరికీ తెలుసు, మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోవట్లేదు, కాబట్టి వీటి మీద వ్యామోహం పెంచకూడదు అని అందరికీ తెలుసు. కానీ దాన్ని అభ్యాస రూపంలో పెట్టేది అంటే స్వామి భావం లేకుండా మనము ఉండడం అనేది చాలా కష్టం అన్నమాట. అన్ని తెలిసినా కూడా ఇది నాది అనే ఫీలింగ్ లోనే ఉంటాం అన్నమాట. చాలా మంది రాజులు వస్తారనమాట, వచ్చి ఏమంటారు, ఈ భూమి నాది, ఈ రాజ్యం అంతా నాది, ఈ ధనం నాది, ఈ కోశాధికారి, నేనే కోశాధికారిని, ఈ ఖజానా అంతా నాదే అంటారు. ఆ తర్వాత అతను చనిపోతాడు. తను చనిపోగానే ఇంకొక రాజు వస్తాడు, మళ్ళీ ఆ రాజ్యం ఆయన ఏమంటాడు, ఈ రాజ్యం అంతా నాది అని అంటాడు. అలా ఆయన చనిపోతాడు, లేదా వేరే పక్క రాజు వచ్చి ఆయన ఓడించినాడు అనుకో, అప్పుడు నాది అని ఇంకొక అతను వచ్చి అంటాడు అనమాట. అలా అప్పుడు ఏమవుతుంది, భూమాత నవ్వుకుంటుంది అనమాట. ఏమని నవ్వుకుంటుంది అంటే, వీళ్ళు ఈ రాజులంతా వచ్చి ఈ భూమి నాది అని అంటున్నారు, కానీ నేను వీళ్ళ సొత్తు కాదు, నేను భగవంతుడి యొక్క సొత్తు. శ్రీదేవి భూదేవి ఎవరికి భార్యలు? వెంకటేశ్వర స్వామికి భార్యలు. అంటే నేను భగవంతుని యొక్క సొత్తు, వీళ్ళు మాత్రం ఏమనుకుంటున్నారు, ఇది నాది అని అనుకుంటుంటారు అనమాట. అప్పుడు భూదేవి వాళ్ళని చూసి నవ్వుతా ఉంటుంది అనమాట. లాస్ట్ కి చివరికి ఏం చెప్తారు అంటే, ఈ శరీరం కూడా మనది కాదు అని చెప్తారనమాట. అంటే ఈ శరీరం ఎవరిది? జన్మనిచ్చిన తల్లిదండ్రులదా అంటే కాదు, లేదంటే భార్యదా? లేదు, కాదు, భర్తదా? ఈ శరీరం పైన హక్కు ఎవరికి ఉంది అంటే భార్యక లేదు, భర్తక లేదు, లేదా మనము జన్మనిచ్చిన పిల్లలక లేదు, లేదా ఈ శరీరం దేంతో తయారైంది? పంచభూతాలతో తయారైంది. మళ్ళీ ఈ శరీరము ఎక్కడ కలిసిపోతుంది? భూతాల్లోనే కలిసిపోతుంది, పంచభూతాల్లోనే కలిసిపోతుంది. అలా ఎవరైనా వ్యక్తి చనిపోతే అతన్ని కాలిస్తే ఏమొస్తుంది? బూడిద వస్తుంది. లేదు, కాల్చకుండా కొంతమంది పూడ్చిపెడితే ఏమవుతుంది? మృత శరీరము అది కొన్ని రోజులకి పురుగులుగా మారుతుంది అనమాట. ఒకవేళ కాల్చలేదు, పూడ్చలేదు, అలా పక్కకి విసిరేశారు, అప్పుడు ఏమవుతుంది? గద్దలు, రాబందులు వచ్చి తింటాయి, వాటి మలంగా మారుతుంది. అంటే ఈ శరీరం యొక్క గతి ఏంటి అంటే బూడిదగా అన్న మారడము, లేదంటే పురుగులుగా అన్న మారడము, లేదంటే మలంగానైనా మారడం అనమాట. అటువంటి ఈ శరీరం కోసము మనము ఏమేమో చేస్తామన్నమాట. ఈ శరీరాన్ని మెయింటైన్ చేయడం కోసం, ఆ పొట్టకి ఆహారాన్ని అందించడం కోసం ఏదేదో చేస్తాము. మనం చేయాల్సిన పని మాత్రము ఈ మానవ జన్మ అనేది ఎందుకు వచ్చింది? భగవద్ధామము తిరిగి వెళ్ళడం కోసము, భగవంతుని పట్ల భక్తియుక్త సేవ చేసి భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవడం కోసం ఈ దేహం ఇవ్వబడింది. అది తప్ప మిగతా పనులన్నీ చేస్తామన్నమాట. అంటే మనము ఈ మమత్వము అనేది ఉండకూడదు అనమాట. ఈ మమత్వము ఉండకూడదు, ఇది నాది అనే భావం అనేది
ఉండకూడదు. ఇది ఏదైనా సరే, మనం అనుభవిస్తున్నది ఏదైనా సరే కూడా అది మనం తయారు చేసినది కాదు, భగవంతుడి సృష్టిలో భాగం అన్నమాట. ఈ బంధువులు, బంధుత్వాలు ఇవి కూడా నా పిల్లలు, నా భర్త అనే దాంట్లోనే మనం ఉండకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుని యొక్క బిడ్డలే. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన అని వస్తుంది అనమాట 15వ అధ్యాయంలో. అంటే ఈ జీవులందరూ నా అంశ స్వరూపాలు, భగవంతుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క అంశలు. అంటే శ్రీకృష్ణ భగవానునికి చెందిన వాళ్ళు. మన యొక్క రక్షణలో మన పిల్లల్ని ఉంచారు. అంతేగాని వీళ్ళు నా పిల్లలు అని ఓవర్ గా అటాచ్మెంట్ పెంచుకోవడము అలా చేయకూడదు అనమాట. భగవంతుడు వీళ్ళ సంరక్షణని నాకు అప్పగించారు, వాళ్ళని సంరక్షిస్తూ వాళ్ళని కూడా కృష్ణ చైతన్య వంతులుగా చేయడం అనేది మన బాధ్యత అనే భావంలో తల్లిదండ్రులు కూడా ఉండాలి అని చెప్తారనమాట. ఆ తర్వాత నిరహంకార, అహంకారం అనేది ఉండకూడదు అనమాట. ఏదో కొంచెము డబ్బు సంపాదించగానే, ఏదో కొంచెం పేరు సంపాదించగానే ఆ అహంకారము, ఫాల్స్ ప్రెస్టేజ్ అనేది ఉండకూడదు అని చెప్తారనమాట. ఆ తర్వాత సమ దుఃఖ సుఖాక్షమి, సుఖాలలోను దుఃఖాలలోను సమంగా ఉండాలి అని చెప్తారనమాట. అంటే సుఖంలో ఉండగలుగుతాము, దుఃఖంలో కూడా ఉండాలి అని చెప్తారనమాట. అంటే దుఃఖంలో ఎలా ఉంటాము అంటే, నా దుఃఖాన్ని ఏ పని మనకు జరిగే ఏ సంఘటనకైనా సరే 3 కారణాలు ఉంటాయంట. ఇమ్మీడియట్ కారణము, ఆ తర్వాత నెక్స్ట్ సెకండరీ కాజ్, తర్వాత అల్టిమేట్ కాజ్ అని చెప్పి మూడు కారణాలు ఉంటాయి అని చెప్తారనమాట. ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాము, వాడు ఎదురుగా వచ్చేవాడు చాలా ఫాస్ట్ గా ర్యాష్ డ్రైవింగ్ చేశాడు, ఆ విధంగా నాకు యాక్సిడెంట్ అయింది అని చెప్పి తిట్టుకుంటాం అనమాట. అది కారణమే, కానీ దానికి అతను నిమిత్త మాత్రమే. మన కర్మఫలంలో అలా రాసి ఉంది, ఈ రోజు యాక్సిడెంట్ అవ్వాలి, మీకు ఇబ్బంది అని రాసి ఉంటే గన అది ఆ పిల్లోడు కాకపోతే ఇంకొక అతని ద్వారా అయినా సరే మనకి యాక్సిడెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఇంకా అల్టిమేట్ కాజ్ ఏంటి అంటే కృష్ణాస్ ప్లాన్ అన్నమాట. శ్రీకృష్ణుని యొక్క శాంక్షన్ లేకపోతే ఏది కాదనమాట. అంటే ఇమ్మీడియట్ కారణము అంటే ఇప్పుడు చెప్పినట్టు అతని వల్ల యాక్సిడెంట్ అయింది అనుకొని అతన్ని నిందించడం, అలా కాకుండా నా కర్మ ఫలం వల్లనే ఇది వచ్చింది అనేది సెకండరీ కాజ్. థర్డ్ కాజ్ ఏంటి అంటే మనం భగవంతునితో కనెక్షన్ మర్చిపోయి ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చినందుకే కదా ఇవన్నీ మనకి కష్టాలు అనేటివి వస్తున్నాయి. మనము భగవంతుని మర్చిపోవడం వల్ల అది అల్టిమేట్ కాజ్ అన్నమాట. అలా దుఃఖాలలో సుఖాలలో సమంగా ఉండాలి. ఆ తర్వాత సమ దుఃఖ సుఖాక్షమి, క్షమించడం అన్నమాట. క్షమించే గుణం అనేది మనకి ఉండాలన్నమాట. చిన్నదైతే ఏమి, పెద్దదైతే ఏమి, మనము క్షమించగలగాలన్నమాట. ఒక ద్రౌపది మాతకి కూడా కురు సభలో చాలా అవమానం జరుగుతుందన్నమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి కాపాడుతారు. కాపాడిన తర్వాత అప్పుడు ఎంతో బాధకి గురి అవుతా ఉంటుంది ద్రౌపది మాత. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారంటే, ముందు నువ్వు వాళ్ళను క్షమించు నువ్వు అని చెప్తారన్నమాట భగవంతుడు. అంటే ద్రౌపది మాతతో దుర్యోధనునైతేమి దుశ్శాసనునైతేమి క్షమించు నువ్వు అంటే భగవంతుడు ఏమంటున్నారంటే అలా అని చెప్పి వదిలేయమనట్లేదు. వాళ్ళ గురించి క్షమించేసి నువ్వు ధర్మంగా నీకు జరిగిన అన్యాయానికి ఏ విధంగా నువ్వు న్యాయం చేయాలి దాని గురించి మరి ఆలోచించు. వాళ్ళ మీద పగ పెంచుకోవడము, వాళ్ళకి టిట్ ఫర్ టాట్ చేయడము, అలా మనసులో వాళ్ళ మీద ద్వేషం పెంచుకున్నట్లయితే కన్నా వాళ్ళకేమవ్వదు. ఆ ద్వేషం వల్ల, ఆ పగ కోపం వల్ల అది నిన్నే దహిస్తుంది. కాబట్టి ఎవరైనా తప్పు చేసినా క్షమించాలి. మళ్ళీ దానికి తగ్గ న్యాయం కోసం మనము పోరాడాలి తప్ప కక్ష సాధింపుగా చేయకూడదు అని కూడా చెప్తారనమాట. ఈ విధంగా 31 లక్షణాల గురించి, గుణాల గురించి భగవంతుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు 7 మాత్రమే చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో మనం మిగతా లక్షణాల గురించి చెప్పుకున్నాము. ఎలాగోలా మనము ఈ లక్షణాలని పెంపొందించాలి. ప్రతి ఒక్కరూ
ఇవి నోట్ చేసుకొని మనలో ఇది క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని దానిలోని ఆ క్వాలిటీస్ ని మనలో పెంపొందించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా బాగా చెప్పారు. డౌట్లు ఏం లేవు మాతాజీ, బాగా చెప్పారు. ఓకే మాతాజీ, చాలా థ్యాంక్స్ మాతాజీ. ఎవరికి డౌట్ లేదంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, पतित पावन गुरु महाराज की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. हरे कृष्ण माता जी and हरे कृष्ण प्रभु जी. दंडवत प्रणाम to all of you. Leave out the mother. Okay,